మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో సంచలనం రేపుతుంది. ఇటీవల సభలు సమావేశాలు సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్లో మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల పేరుతో 20 మంది సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ సంపదను అప్పనంగా దోచేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ప్రామిస్ చేసిందని గుర్తు చేశారు. ఇంకా 3.5 ఏళ్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో త్వరలో డీటెయిల్ గా చెప్తానంటూ బాంబు పేల్చారు. 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి, ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కానీ ఊరికే 20 నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్నది. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి